చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య గురు శిష్యుల బంధం ఉందో లేదో తెలియదు కానీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకే మాట ఒకే బాటగా సాగుతున్నారు. ఇరువురి ఎత్తుగడల మధ్య ఎన్నో సామీప్యతలు ఉంటున్నాయి. ప్రభుత్వాలపై ఎదురుదాడి చేయడంలో కూడా ఇరువురు పోటీ పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను మర్చిపోయి బుకాయిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అపురూపంగా భావించే లడ్డు కల్తీ కావడంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిగ్గు తేల్చింది ఏమిటి? జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారం ఏమిటి? లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన అబద్ధమని సిట్ తేల్చిందని జగన్ అండ్ కో ఓదరగొడుతున్నారు. నిజానికి సిట్ దర్యాప్తు నివేదిక అధికారికంగా విడుదల కాలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో కొవ్వు అవశేషాలు కనిపించాయని ఎన్డీడీబీ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు సిట్ విచారణ నివేదికలో అంతకంటే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తిరుమలకు సరఫరా అయింది అసలు నెయ్యే కాదని తేలింది. ఆవులు లేవు, నెయ్యి ఉత్పత్తి కాలేదు. పామాయిల్లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి పేరుతో సరఫరా చేశారని సిట్ విచారణలో నిర్ధారణ అయింది. దీన్ని సాంకేతికంగా కెమికల్ కాక్టైల్ అంటారు. జంతువుల కొవ్వు కలిపి ఉంటే ఆ దేవదేవుడికి అపచారం చేసిన వాళ్ళు మాత్రమే అయ్యేవారు. ఇప్పుడు అంతకంటే మహాదారుణానికి ఒడిగట్టారని స్పష్టమైంది. రసాయనాల మిశ్రమం వల్ల భక్తుల ప్రాణాలతో చెలగాటమాడారు. దీన్నేమనాలి? ఈ పరిస్థితికి కారకులెవరు? జంతువుల కొవ్వు కలవలేదని తెలిసిపోయిందని జబ్బలు చరుచుకుంటున్న జగన్ అండ్ కో కెమికల్స్ వాడడాన్ని ఎలా సమర్థించుకుంటుంది? ఈ పాపానికి ఒడిగట్టిన బోలే బాబా వంటి దిక్కుమాలిన సంస్థలు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ పొందడానికి వీలుగా నిబంధనలు సవరించిందెవరు? వారిపై తీసుకోబోయే చర్యలు ఏమిటన్నది ఇప్పుడు ముఖ్యం. ఢిల్లీ లిక్కర్ పాలసీని సవరించడం ద్వారా అవినీతికి ఆస్కారం కల్పించారన్న కారణంగా అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ప్రాతిపదికన తిరుమలలో నెయ్యి సరఫరా విధానాన్ని సడలించి నెయ్యి కాని నెయ్యిని సరఫరా చేసే అవకాశం కల్పించిన నాటి టీటీడీ పాలక మండలి చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి. తెలిసి జరిగినా తెలియక జరిగిన పాపానికి బాధ్యులందరూ శిక్ష అనుభవించాలి. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలి. సిట్ అధికారులు తమకు క్లీన్ చిట్ ఇచ్చారని ఊరు వాడ ప్రచారం చేసుకుంటున్న జగన్ అండ్ కోకు నివేదికలోని పూర్తి వివరాలు వెల్లడవుతున్న కొద్దీ గొంతులో పచ్చి వెలక్కాయ చిక్కుకున్న పరిస్థితి. జరిగిన పాపంలో నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నేరుగా సంబంధం ఉందని చెప్పడం సహేతుకం కాదు. అయితే జరగరాని ఘోరం జరిగింది. నేరుగా సుప్రీంకోర్టుకే బాధ్యత వహించాల్సిన సిట్ అప్పట్లో ఏం జరిగిందో స్పష్టంగా చెబుతున్నందున ఇందులో శషబిషలకు తావులేదు. సిట్కు దురుద్దేశాలు ఆపాదించే అవకాశం కూడా లేదు. నాటి పాలక మండలి అప్పటి అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారనడంలో ఎటువంటి సందేహం లేదు. నెయ్యి టెండర్ల నిబంధనలను మార్చుతున్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా వారించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ఇప్పుడు ఈవోగా ఉన్న సింఘాల్ అన్నిటికీ తలోపడం ఏమిటి? జగన్ అండ్ కో చేసుకుంటున్న ప్రచారం కాసేపు పక్కన పెడదాం. సిట్ పూర్తి నివేదికను, దాంతోపాటు సిట్ అధికారులు ప్రభుత్వానికి రాసిన లేఖను బహిర్గతం చేయాలి. ఈ పాపానికి ఒడిగట్టిన వారెవరు, వారు ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారు అన్నది న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఈలోగా అకారణంగా నిబంధనలను సడలించిన వారిని గుర్తించి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఈ వ్యవహారం భగవంతునికి భక్తులకు మధ్య ఉన్న విశ్వాసానికి సంబంధించింది. ఆ దేవదేవుని సన్నిధిలోనే అవినీతి అరాచకాలు జరుగుతున్నప్పటికీ ఉపేక్షించడం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అపచారం చేసినట్టుగానే భావించాలి. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరించడమే కాకుండా కేసీఆర్ అండ్ కో ఎదురుదాడి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో భక్తుల మనోభావాలతో చెలగాటమాడి కూడా జగన్ అండ్ కో ఎదురుదాడి చేస్తోంది. మేమంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం మమ్మల్ని తప్పుపడతారా అంటే కుదరదు. మమ్మల్ని ఏమైనా అంటే మా సోషల్ మీడియా కూలీలతో ఎదురుదాడి చేయిస్తామని దబాయించినా లాభం లేదు. ప్రజలు అమాయకులు కారు, అన్ని గమనిస్తుంటారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తమ ఏలుబడిలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఎదురు దాడితో ఎంతో కాలం నిజాలను దాచిపెట్టలేరు. 2 రాష్ట్రాల్లోనూ గత ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. ప్రజల నమ్మకాన్ని తిరిగి చోరగొనే ప్రయత్నం చేయాల్సిన వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నం చేయడం నేటి రాజకీయాలలో సరికొత్త ట్రెండ్.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కృత్రిమ అసమ్మతిని రాజేసే ప్రయత్నాలను కేసీఆర్ అండ్ కో చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలను జగన్ అండ్ కో చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ అండ్ కో హనీ ట్రాప్ వంటి కుయుక్తులకు కూడా పాల్పడుతోంది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జరిగింది ఇదే. ఆ ఇరువురి మధ్య అనైతిక సంబంధం ఉండడం నిజం. ఎక్కడో తేడా వచ్చి బజారున పడ్డారు. కూటమి అధినేతలకు వెరపున్నందున ఇలాంటి సందర్భాలలో వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో చర్యల ఊసే ఉండేది కాదు. పైగా ఎదురుదాడి చేసేవారు. అనైతిక చర్యలకు పాల్పడిన వారికి ప్రోత్సాహకాలు ఉండేవి. ఏదేమైనా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షాల కుయుక్తుల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వారిపైనే ఉంటుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని రీతిలో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయించడంలో ప్రతిపక్షాలు ఆరితేరినందున ప్రభుత్వాలే జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా అయితే ప్రభుత్వం వల్ల ప్రతిపక్షాలకు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు తెలుగునాట సీన్ రివర్స్ అయింది. ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ అధినేతలకు ఈ విషయం అర్థమవుతోందా?